సార్ కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపింది. ఒకవేళ వైసీపీ వచ్చుంటే ఏంటి పరిస్థితి ఎలా ఉండేది? వైసీపీ కనుక వచ్చినట్టయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంపల్సరీ ప్రైవేటీకరణ అయ్యేది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వీళ్ళు కృషి వలన ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంటు ఈరోజు సుశాసనంగా నడుపుకోవడానికి ఈ రోజున 100 కోట్లు ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. ఈ రోజున వైసీపీ గవర్నమెంట్ అరాచకాలకు ఈ రోజున ఒక చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయాన్ని వాళ్ళని ప్రజలు గెలిపించారు కాబట్టి ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంటు సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసుకుని ఈ రోజున భారీ ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ఫెయిల్ అయిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇంకా 2 నెలల్లో 2-3 నెలల్లో ఆయన కూడా ముఖ్యమంత్రి అవుతారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన జీవితంలో ఇంకా ముఖ్యమంత్రి అవ్వలేడు. జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన అరాచకాలు, దోపిడీలు, దందాలు ఈ రోజున రాష్ట్ర ప్రజలు గమనించి చిత్తుగా ఓడించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రాలో లేకుండా చేసే పరిస్థితిలోకి వచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఏ భవిష్యత్తు లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే రోజులు దగ్గర పడ్డాయనేసి నేను తెలియజేస్తున్నాను. సూపర్ 6 కూడా పక్కా ప్లాఫ్ అయిపోయింది, ఇంతవరకు అమలు చేయలేదు. రెడ్ బుక్ అమలు చేస్తున్నారు కానీ సూపర్ 6 అమలు చేయట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. సూపర్ 6లో కొన్ని పథకాలు వదలటం జరిగింది. ఇంకా ఫ్రీ బస్సు కానీ ఇంకా కొన్ని పథకాలు వదలటానికి రెడీగా ఉన్నాయనేసి మేము తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.